జనవరి న్యూస్ కి స్వాగతం. చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లెలో గంజాయి బ్యాచ్ మంగళవారం రాత్రి వీరంగం సృష్టించింది. సన్ని అతని అనుచరులు అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనం, విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారు. గ్రామస్తులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అయితే పోలీసులు వెళ్లిపోగానే గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయి గ్రామంలో అలజడి సృష్టించారు. సన్నీ గ్యాంగ్ నుండి తమకు రక్షణ కల్పించాలని ఎగువరెడ్డివారిపల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళా జరగడం పసుపు పడుకుని మనం ఆయన గదిలో వాడు కూడా ఇంకొకటి ఒకటి వచ్చినాడు వస్తాడా కరెంట్ మీటర్ అట్నే బాగా దిగినాడు. ఎప్పుడు గుమ్మ వదిలేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. బయట అయితే ఒప్పురే అసలు ఎన్ని చేస్తాం కర్మ ఎంతమంది చేస్తారు ఒకరైనా ఇదే కాదు. సార్ నమస్తే సార్. మేము రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. గత 4 ఏళ్లుగా సన్నీ అనే అబ్బాయి బంగారుకి మందుకు బానిస అయ్యి ఊరి మీద పడి మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళం భయభ్రాంతులంగా వణుకుతున్నాము. ఇప్పుడు 2 సార్లు ఇండ్ల మీదకి పోయాడు, అయినా గమ్మునే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయిని అయితే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగారుతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. వాడినైతే పట్టుకోలేదు. మీరేం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడు ఉండుకుంటా చేస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు నవీను, రెడ్డివారిపల్లి. రాత్రి సన్నీ అనే పిల్లోడు బంగారు తాగేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా ఆయన్ని కొట్టేదాన్ని చూసినాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలో అన్ని పగలు కొట్టేసాడు, తలుపులు కొట్టేసాడు. మేము రాత్రి గడియేసుకోంటే వచ్చి తలుపులకి పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా భార్యకి గాయమైంది, రక్తం కారింది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ పోవాలన్నా కానీ భయానికి పోలేక ఇంట్లోనే ఉంది. నా పేరు మౌనిక, మా రెడ్డివారిపల్లి. రాత్రి 12:30 గంటలకి సన్నీ అనే వ్యక్తి మా ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు, కిటికీలు అన్ని ధ్వంసం చేసేసా మా మీద దాడికి ప్రయత్నించారు. బండిని మేము భయంతో గిళ్ళన్నీ వేసుకొని లోపలే ఉండిపోయినాము. తలుపులు తన్ని పగలగొట్టేశారు. అన్ని మీటర్ బాక్స్ పగిలిపోయింది. కరెంట్ లేదు రాత్రి అంతా మాకు. పోలీసు వాళ్ళు ఒంటికి ప్రాంతంలో వచ్చారు, అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. బంగారు దాగేసి వచ్చి ఈ విధంగా మా మీద దాడి చేశారు. పిల్లకాయలు కూడా చంపేస్తాము, బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఏమేమో మాట్లాడి వెళ్ళాడు. మాకు రక్షణ కల్పించండి.